పార్లమెంట్ అసెంబ్లీ వైకాపా ఇన్ఛార్జీల మార్పు కోసం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 5 జాబితాలను విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ శుక్రవారం రాత్రి 4 పార్లమెంట్ 6 అసెంబ్లీ స్థానాలకు 10 పేర్లతో 6వ జాబితాను ప్రకటించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అసెంబ్లీ ఇన్ఛార్జీల 6వ జాబితాను వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. 4 పార్లమెంటు 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం గూడూరి ఉమాబాల, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం ఉమ్మారెడ్డి రమణ, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం గూడూరి శ్రీనివాస్, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం రెడ్డప్ప, జీడి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నారాయణస్వామి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం ఎండి ఖలీల్, ఎమిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం బుట్టా రేణుక, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతిరావు, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం అన్నా రాంబాబు, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నాగార్జున రెడ్డి, మైలవరం ఇన్ఛార్జ్ వసంత కృష్ణప్రసాద్ను వైఎస్ఆర్సీపీ మార్చింది. మంత్రి జోగి రమేష్, ఎంపీ కేశినేని నానితో ఈ అంశంపై చర్చించిన సీఎం జగన్ చివరకు మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రస్తుతం జడ్పీటీసీగా ఉన్న తిరుపతిరావును ఖరారు చేశారు. తన పేరును పరిశీలనలోకి తీసుకోగానే తిరుపతిరావు సీఎం జగన్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇక నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఖలీల్ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తనకు అవకాశం కల్పించినందుకు సీఎం జగన్కు ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. రాజమండ్రి ఎంపీ పార్టీ సమన్వయకర్తగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అలాగే నరసాపురం ఎంపీ పార్టీ సమన్వయకర్తగా అడ్వకేట్ గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీకి పార్టీ సమన్వయకర్తగా ఉమ్మారెడ్డి వెంకటరమణ, చిత్తూరు గుంటూరు ఎంపీ ఉమ్మారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డప్ప ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వారిని, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, అలాగే మార్కాపురం సమన్వయకర్తగా అన్నా రాంబాబు, గిద్దలూరు సమన్వయకర్తగా కె నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఎండి ఖలీల్, నెల్లూరు డిప్యూటీ మేయర్ గారు వారు, అట్లాగే జీడి నెల్లూరు సమన్వయకర్తగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు కె నారాయణస్వామి, ఎమ్మిగినూరు సమన్వయకర్తగా బుట్టా రేణుక సమన్వయకర్తలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు నియమించడం జరుగుతూ ఉంది. ఏపీకి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని తిరుపతిలో జరిగిన సభలో మాటిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ విభజన చట్టంలోని హామీలను ఎందుకు ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఏపీ ప్రజల్ని పట్టించుకోవటం లేదని, అయినా వైకాపా ఎంపీలు ఏమీ చేయలేకపోతున్నారన్నారు. ఏపీలో బీజేపీ ఒక్క ఎంపీ ఒక్క ఎమ్మెల్యే స్థానంలో గెలవలేదని, అయినా ఆ పార్టీయే రాష్ట్రంలో రాజ్యమేలుతోందని చెప్పారు. సీఎం జగన్ బీజేపీకు గులాంగిరి చేస్తున్నారన్నారు. బీజేపీ వైసీపీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఏపీ భవన్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి దీక్ష చేశారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడారు. దుగిరాజపట్నం పోర్టు నిర్మిస్తామని, సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రజలకు మాట ఇచ్చిన ప్రధాని ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. నేడు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని తెలిపారు. చివరకు విశాఖ స్టీల్ను ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తూ మరోసారి ఏపీ ప్రజలకు ద్రోహం చేయాలని చూస్తున్నారని షర్మిల విమర్శించారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు బీజేపీకి గులాంగిరీ చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ ప్రజలను మోడీకి బానిసలుగా చేసే ప్రయత్నం జరుగుతోందని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట తప్పితే ద్రోహం చేసిన వారు అవుతారని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఏపీ ప్రజలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అందరికీ తెలుసని, అయినా సరే అన్ని అంశాల్లో బీజేపీకే మద్దతు ప్రకటిస్తున్నారని, మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ 2014 మేనిఫెస్టో, బీజేపీ పార్టీ
రాష్ట్ర విభజన జరిగిన రోజున రాష్ట్ర విభజనకు ఏకీభవించింది. విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అంటే లేదు 10 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పారు ఆ రోజు మోడీ గారు, బీజేపీ నాయకులు. బీజేపీ పార్టీ 2014 మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ పీరియడ్ ఫ్రమ్ 5 years to 10 years. Polavaram project as a national multi-purpose project. Linking of rivers to provide irrigation and drinking water to all regions. తిరుపతిలో సభ పెట్టి ఆ రోజు మోడీ గారు చెప్పిన మాట, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట, ప్రత్యేక హోదా 5 సంవత్సరాలైతే సరిపోదు 10 సంవత్సరాలైనా ఇస్తాము అని మోడీ గారు స్వయంగా తిరుపతిలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. మన రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని, సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తానన్నాడు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోడీ గారు స్వయంగా మాటిచ్చారు. మరి ఇవన్నీ ఏమయ్యాయి అని మోడీ గారు ఢిల్లీలో కూర్చొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ రక్షిత మంచినీటి పథకాలు, ఇతర తాగునీటి సోర్సులన్నింటినీ పూర్తిగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా తీర ప్రాంత మండలాల్లోని గ్రామాలు, గిరిజన మారుమూల ప్రాంతాల్లోని ఆవాసాల్లో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది కలగకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి గల గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటికి ఇబ్బంది కలగకుండా వెంటనే తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. నిన్న వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన కరువు విపత్తుల నిర్వహణపై, తదనంతర చర్యలపై అధికారులతో సమీక్షించారు. ముందుగా రానున్న వేసవి దృష్ట్యా రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బంది ఉండే గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా వెంటనే తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులను ఆదేశించారు. వివిధ రక్షిత మంచినీటి పథకాలు, ఇతర తాగునీటి సోర్సులన్నింటినీ పూర్తిగా అందుబాటులో ఉంచుకుని వేసవిలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా తీర ప్రాంత మండలాల్లోని గ్రామాలు, గిరిజన మారుమూల ప్రాంతాల్లోని ఆవాసాల్లో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది కలగకుండా తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి కట్టుదిట్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. గత మిచాంగ్ తుఫానుకు దెబ్బతిన్న పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి తదితర రహదారుల మరమ్మత్తు పనులను వేగవంతంగా చేపట్టేందుకు కేంద్రం నుండి రావాల్సిన కరువు సహాయ నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మిచాంగ్ తుఫాన్ తదనంతరం ఎక్కడైనా పశువులకు దానా కొరత ఉందా అని సీఎస్ జవహర్ రెడ్డి ఆరా తీగా ప్రస్తుతం రాష్ట్రంలో దానా కొరత లేదని వర్చువల్గా పాల్గొన్న వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వివరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనానంతరం వేద పండితుల వారికి వేద స్వస్తి పలికారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కెఎస్ రామారావు స్వాత్మానందేంద్ర స్వామికి అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విశాఖ శారదాపీఠం వార్షిక మహోత్సవాల నేపథ్యంలో అతిథులను ఆహ్వానించేందుకు ఆయన విజయవాడ వచ్చారు. విశ్వరూపః ఛందోభ్యోऽధ్యమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా శృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం దేవితమిషణం యః పాదే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణః కోశోऽసి మేధయా విహితః సుతం మే గోపాయ ఆవహం దేవి తన్వానా పూర్వాణా చీరమాత్మనః వాసాగుం శివమగావశ్చ.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ 43,000 కోట్లు కొట్టేసినట్లు సీబీఐ చెప్పకనే చెప్పిందని పేర్కొన్నారు. కొద్ది కాలంలోనే జగన్ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా మారారని తెలిపారు. తన మీద ఉన్న కేసుల విచారణ ముప్పు ముంచుకొస్తుంటే సీఎం జగన్ లో కలవరం మొదలైందన్నారు. సీఎం జగన్ది విపరీత విచిత్రమైన మనస్తత్వమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. జగనన్న విడిచిన బాణం నేడు ఏమైంది, నేడు ఎందుకు ఎదురు తిరిగిందో చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు, పత్రికలు, ప్రజా కుల సంఘాలు, హేతువాదులు అడిగిన ప్రశ్నలకు జగన్ ఏనాడు సమాధానం చెప్పలేదని నిలదీశారు. టీడీపీ కార్యాలయంలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ జగన్ 43,000 కోట్లు దోచుకున్నారని సీబీఐ జగన్పై 11 ఛార్జిషీట్లు వేసిందన్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్లు కొట్టేసినట్లు సీబీఐ చెప్పకనే చెప్పిందన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ 5 కేసులు నమోదు చేసి ఛార్జిషీట్లు వేశారని 2,000 కోట్ల పైచిలుకు ఆస్తులు స్వాధీనపరుచుకున్నారని అన్నారు. 2004లో జగన్ తండ్రి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఆస్తులు 2.12 కోట్లు కాదా అని వర్లరామయ్య ప్రశ్నించారు. 2009 ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తి 77,40,00,000కు ఎలా ఎగబాకింది? 4 సంవత్సరాల్లో ఇది అనితర సాధ్యమా? ఏ ప్రశ్నలకు మీరెందుకు సమాధానం చెప్పరని నిలదీశారు. 43,000 కోట్ల రూపాయలు తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని కొట్టేశారన్నారండి సిబిఐ. దట్ ఇస్ ఆన్ రికార్డ్. 11 ఛార్జ్ షీట్లు కూడా సిబిఐ కోర్టులో వేశారు. సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. అన్నిటికీ కూడా క్యాలెండర్ నంబర్ ఇచ్చారు. విచారణ జరగబోయే సమయంలో, ఇది ఎప్పుడు 10 ఏళ్ల క్రితం, 31/3/2012 31/3/2012న ఛార్జ్ షీట్లు వేయటం మొదలుపెట్టారు. అంటే 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛార్జ్ షీట్లు వేసి 11 సంవత్సరాలు అయింది. ఆయన మీద కేసుల విచారణ ఎందుకో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అందులోకి నేను వెళ్ళను, సబ్జుడిస్ అవుతుంది కనుక. న్యాయశాస్త్రం గురించి కాస్త కూస్తే నాకు తెలుసు కనుక ఎందుకు ఆయన కేసుల విచారణ 11 సంవత్సరాలుగా అట్లా ఆగిపోయింది? హూ స్టేడ్ దిస్? ఈజ్ ఇట్ ఎ లీగల్ స్టే ఆర్ ఇల్లీగల్ స్టే? ఇదంతా కూడా సుప్రీంకోర్టులో ఆ కేసులో తెలుస్తారు కనుక అందులోకి నేను వెళ్ళను. అట్ ది సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 5 కేసులు రిజిస్టర్ చేశారు. 5 కేసుల్లో కూడా ఛార్జ్షీట్లు వేశారు. 2,000 కోట్ల రూపాయల పైచీలకు ఆస్తులు స్వాధీనపరుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2,000 కోట్ల పైచీలకు ఆయన ఆస్తులు స్వాధీనం చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూపు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు సరిగా పడటం లేదనేది నా ప్రశ్న. సంక్షేమ పథకాలు అందిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోవడమే కానీ వాస్తవంగా చాలా మంది అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ అయ్యప్ప నగర్లో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిన్న జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల వివరాలతో ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేశారు. అనంతరం డి సూర్యుడికి 25,000 రూపాయలు విలువ చేసే టిఫిన్ బండిని గద్దె రామ్మోహన్ సొంత నిధులతో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను పేదల సంక్షేమం కోసం కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రచారం కోసం అమలు చేస్తున్నట్లుగా ఉందన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన చాలా మంది పేదలను చిన్నపాటి కారణాలను చూపించి ఆ పథకాలను వారికి వర్తింపచేయటం లేదన్నారు. గజం స్థలం ఎక్కువగా ఉందని పింఛన్ రద్దు చేయటం, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని అమ్మఒడిని నిలుపు చేయటం వంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. గత ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసిన చాలా మంది ఇళ్లలో ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేయాలని అనుకున్నా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగిపోతాయనని భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. విద్య లేని జగన్మోహన్ రెడ్డికి విద్యా వ్యవస్థపై గౌరవం లేదని, ఆయనకు ఎలాంటి విలువలు కూడా లేవని మాజీ మంత్రి కెఎస్ జవహర్ మండిపడ్డారు. తన సభ కోసం ఇంటర్మీడియట్ పరీక్ష వాల్యూస్ ఎథిక్స్ పేపర్ను వాయిదా చేయించిన జగన్ తనకు అవి లేవని నిరూపించుకున్నాడని విమర్శించారు. విద్యా వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనం అవుతున్నటువంటి పరిస్థితి. రేపు ఎథిక్స్ సంబంధించినటువంటి పేపర్ ఇంగ్లీష్ ఉండగా
జగన్మోహన్ రెడ్డి ఇంటర్మీడియట్ బోర్డులో దాన్ని వాయిదా వేయించి తన సమావేశం ఏలూరులో పెట్టినటువంటి సభకి పెద్ద ఎత్తున తరలి రావాలని విద్యార్థుల్ని, అదేవిధంగా కళాశాల బస్సులన్నింటినీ కూడా హైజాక్ చేసి పరీక్షనే వాయిదా వేసి ఆయన సభకి జనాలను తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నది దుర్మార్గం. ఇలాంటి దుర్మార్గాలు అనేకం విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను మొత్తం కూడా కోనరిల్లింపజేసి తన అధికారం కోసం అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాడు. ఈరోజు విద్యా వ్యవస్థ బలైపోతా ఉంది. విద్యా వ్యవస్థలో ఈరోజు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అధికార దాహానికి, అదేవిధంగా అధికార మదానికి ఈరోజు విద్యా వ్యవస్థ బయలవటం, ఏదైతే ఏలూరులో పెట్టే సభ కోసం వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనే పేపర్ను కూడా వాయిదా వేసి ఇంటర్మీడియట్ అంటే చదువుకున్న విద్యార్థులకి, చదువుకున్న తల్లిదండ్రులకి మాత్రమే తెలిసేటటువంటి అంశం. సంవత్సరం అంతా కష్టపడి ఈరోజు పరీక్షలు అయిపోతా ఉంటే అర్ధాంతరంగా పరీక్ష వాయిదా వేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో విద్య లేని జగన్మోహన్ రెడ్డి తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఏ చదువు చదవలేదు కనుక విద్య పట్ల కానీ ఆయన వ్యవస్థ పట్ల కానీ నమ్మకం లేని పరిస్థితి ఈరోజు ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ఈరోజు పరీక్షలు వాయిదా ఇచ్చే స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారితే ఆ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంది. విద్యార్థుల మనోవేదన జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు, తల్లిదండ్రుల బాధ కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సర్పంచుల డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 6వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం గ్రామ పంచాయతీలకు ఇచ్చి సర్పంచులతో ఖర్చు చేయించాలన్నారు. సర్పంచుల డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 6వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీని ముట్టడిస్తామని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14-15 ఆర్థిక సంఘం ద్వారా 8,629 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. తక్షణమే ఆ నిధులను సర్పంచుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు గ్రామ పంచాయతీ సర్పంచుల ఆధీనంలోనే పనిచేయించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం గ్రామ పంచాయతీలకు ఇచ్చి సర్పంచులతో ఖర్చు చేయించాలన్నారు. గతంలో మాదిరే గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇచ్చి వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. మా గ్రామీణ ప్రజల యొక్క న్యాయబద్ధమైన డిమాండ్లు 16 డిమాండ్లు కూడా పరిష్కరించాలని చెప్పి కోరుతూ రేపు 6వ తేదీన రాబోయే మంగళవారం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలతో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అసెంబ్లీని ముట్టడించడం జరుగుతోంది. కనుక ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు రాజకీయాలకు అతీతంగా అటెండ్ అయ్యి ఈ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము కోరటం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తాను ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆర్థిక సంఘం నిధులు 8,629 కోట్ల రూపాయలను దొంగిలించి వేయటం జరిగింది. ఆ నిధుల్ని తక్షణమే మా గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్లకు ఇమ్మనమని చెప్పి, మా గ్రామీణ ప్రజలను ఆదుకోవాలని చెప్పి. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ ఎనికేపాడు మాజీ సర్పంచ్ టంకసాల సుబ్బారావు వైఎస్ఆర్సీపీని వీడుతున్నట్లు వెల్లడించారు. టంకసాల సుబ్బారావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. త్వరలో జనసేన పార్టీలో చేరనున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ ఎనికేపాడులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎనికేపాడు గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి టంకసాల సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. తనతో పాటు గిడ్డంగుల డైరెక్టర్, మాజీ సర్పంచ్ టంకసాల కృష్ణకుమారి, ఎనికేపాడు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ టంకసాల వీర వెంకట శివశంకర ప్రసాద్, ఎనికేపాడు గ్రామ పంచాయతీ 12వ వార్డు సభ్యురాలు టంకసాల అశ్విని మరియు 1వ వార్డు సభ్యురాలు తుపాకుల శివజ్యోతి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు తుపాకుల అప్పారావు, ఆవల కాళీమోహన్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు తెలియజేశారు.
ఎనికేపాడు గ్రామ పరిధిలో వైఎస్ఆర్సీపీ బలోపేతానికి తాము చిత్తశుద్ధితో కృషి చేశామని, కానీ పార్టీ పెద్దల నుండి తమకు పూర్తి సహాయ సహకారాలు అందలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయలేని పార్టీలో ఉండలేక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. త్వరలో జనసేన పార్టీలో చేరనున్నట్లు పేర్కొన్నారు. సుమారుగా 25 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాం. ఆ కమ్యూనిస్ట్ నుంచి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలకి మొగ్గు చూపించి మేము ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో కూడా కంటిన్యూషన్గా మరి పేద ప్రజల కోసం కానివ్వండి, బడుగు బలహీన వర్గాల అందరికీ కార్యక్రమాలకి మా శాయశక్తిలా మేము అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాం. అలాగే గ్రామ పంచాయతీ కూడా 20 సంవత్సరాల పాటు అప్పటి నుంచి దగ్గర గ్రామ పంచాయతీలో కూడా మేము బాధ్యతగా పనులు చేసాం. అలాగే విజయవాడ రూరల్ మండల ఉపాధ్యక్షుడిగా కూడా నేను పనిచేశాను. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చాం. అందులో కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీగా నేను సుమారుగా ఈ 4 సంవత్సరాలని 4.5 సంవత్సరాల పైచిల్లగా నేను కార్యక్రమం నిర్వహించాను. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ పెట్టి మరి 10 సంవత్సరాలు కుడి ఎడంగా 8 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా మేము ఆలోచించి ఈ రోజున ఆయన పేద ప్రజల కోసం, బొడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసేటువంటి పదోత్తర పనుల మీద ఆ ఇంట్రెస్ట్ కలిగి ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకొని మేము రిజైన్ చేసి ఆ పార్టీలో చేరటానికి నిర్ణయించుకున్నాము. మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. 2 కార్లలో తరలిస్తున్న 80 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న 4 ముద్దాయిలను అదుపులోకి తీసుకుని వాహనాలు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి మండలంలో కాజా టోల్గేట్ వద్ద అనుమానంతో 2 వాహనాలను తనిఖీ చేయగా అందులో 80 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 20 లక్షలు. 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. 2 పరారయ్యారు. ముద్దాయిలు తిరుపతి జిల్లాకు చెందిన వారిని విశాఖ నుంచి తిరుపతికి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. గతంలో ఉద్యోగులకు వచ్చే రాయితీలను కూడా తొలగించారని 2017 పే స్కేల్ అరియర్స్ ఇంకా చెల్లించకపోవడం దారుణమన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరి నిరసనకు ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మద్దతు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఒక్క రిక్రూట్మెంట్ను కూడా చేపట్టలేదని, కేవలం కారుణ్య నియామకాలు మాత్రమే చేపట్టారని తెలిపారు. ఓటీ అలవెన్సులు ఏ నెలకు ఆ నెల చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉందని, ఇప్పటికైనా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వాతావరణ కాలుష్యం నివారించాలనే పేరుతో ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులన్నీ కూడా ఆర్టీసీకి ఇవ్వాలి, ఆర్టీసీ వాటిని నిర్వహించాలి, మొత్తం ఆర్టీసీలో జరగాలని, ఆర్టీసీ కార్మికులు రావాల్సిన అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని, అలవెన్సులు, హైడ్రోట్ అలవెన్సులు, ఇతర అలవెన్స్ అన్నీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆర్టీసీ స్టాఫ్ అండ్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో దండా జరగబోతుంది. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు 2021 పే స్కేల్ కోల్పోయారు. కాబట్టి 2023లో రావాల్సిన పే స్కేల్ అయినా వెంటనే దాన్ని ప్రాసెస్లో పెట్టాలి. లేట్ అయ్యే పక్షంలో వెంటనే అయ్యారు పెద్ద మొత్తంలోని 30% తక్కువ అయ్యారని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే ఆర్టీసీ కార్మికులు ఇవ్వాల్సిన మెరుగైన ఇన్సెంటివ్ స్కీముని ఇవ్వాలి. అదేవిధంగా ఓటీ అలవెన్స్లు చట్టబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. బస్సు కార్మికులను, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కనీస వేతనాలు ఇవ్వకుండా దోచుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా మొత్తం దాదాపు ఒక డ్రైవర్ కండక్టర్ల పైనే, అవుట్సోర్సింగ్ ఎయిర్ బస్ డ్రైవర్ల పైనే దాదాపు సంవత్సరానికి 350 కోట్ల రూపాయల దాకా ఈ శ్రమను దోచుకోవడం జరుగుతుంది. ఇది ఈక్వల్ టు ఒక నెలకు మొత్తం కార్పొరేషన్లో ఇచ్చేటువంటి జీతానికి సమానము. కాబట్టి ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఈ దోపిడీ పోవాలని చెప్పేసి స్టాఫ్ అండ్ వర్కర్స్ కోరుతుంది.